నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ నేను శ్రీదేవి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా తెలంగాణ దండోర ఆవిర్భావ వేడుకలు తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడిగా రామచందర్ జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎలుగుబంట్ల సంచారం నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి బడ్జెట్ సెషన్ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ హైదరాబాద్ ఎన్ఐఏ సోదల కలకలం టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం ఉమా సోదరుడు చంద్రశేఖర్ మృతి ప్రధానితో సీఎం నితీష్ భేటీ మళ్లీ ఎన్డీఏను వదలనని వెల్లడి కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం హుక్కాపై నిషేధం ఎవరిని మభ్యపెట్టడానికి డీఎస్సీ జగన్ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఫైర్ తెలంగాణ దండోర ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశామని తెలంగాణ దండోర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ మాదిగ అన్నారు. సికింద్రాబాద్లోని తెలంగాణ దండోర 2వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దండోర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దొమ్మాటి శివకుమార్ హాజరై జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దండోర సంఘం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడిగా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన కె రామచందర్ ఎన్నికయ్యారు. రామచందర్ గత 50 సంవత్సరాల నుండి హిందీ ప్రచార సభ తరపున హిందీ భాషాభివృద్ధికి హిందీ ప్రచారానికి విశేషమైన సేవలు అందించారు. ప్రస్తుతం నారాయణఖేడ్ కేంద్ర వ్యవస్థాపకులుగా ఉన్న రామచందర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో గల రంజల్ సమీపంలో బసంత్పూర్ నరసింహారెడ్డి డ్రాగన్ ఫ్రూట్ తోటలో 2 ఎలుకబండ్లు సంచరిస్తున్నాయని రంజల్ నివాసులు తెలిపారు. ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని రంజల్ ప్రజలు తెలిపారు. నేడు రాజ్యసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56వ రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీ కాలం పూర్తి కానుంది. తెలంగాణలో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అత్యధికంగా యూపీలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 15 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలకు అవకాశం ఉండగా ఫిబ్రవరి 27 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 27న సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణలో ఏప్రిల్ నాటికి వద్దిరాజు రవిచంద్ర, లింగయ్య, సంతోష్ పదవీకాలం పూర్తి కానుంది. ఏపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల, వేమిరెడ్డి పదవీకాలం పూర్తి కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 నుంచి సెషన్ ప్రారంభం కానుంది. ఉభయ సభల జాయింట్ సెషన్ నిర్వహిస్తున్నారు. సభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంలో ఏముంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 3వ అసెంబ్లీ తొలి సెషన్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ ప్రసంగం ఉంది. ఈసారి ఏముంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, నీటి జలాలపై అనుసరించిన విధానం, ఉపాధి కల్పనలో నిర్లక్ష్యాన్ని ఎండగట్టే అవకాశం ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. సీనియర్ జర్నలిస్ట్ వీక్షణం ఎడిటర్ ఎన్ గోపాల్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. హిమాయత్ నగర్ లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎన్ గోపాలరావు వరవరరావు అల్లుడు కాగా మావోయిస్టుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఎల్బీ నగర్ లో పౌర హక్కుల నేత రవిశర్మ ఇంట్లో సైతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ సోదాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఈ రోజు కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. ఆయన మృతితో అటు దేవినేని ఉమా ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన తర్వాత ప్రధానితో నితీష్ భేటీ కావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లోనూ 6 రాజ్యసభ స్థానాలను భర్తీ చేయనున్నారు. వాటిపై ప్రధాని మోడీతో నితీష్ భేటీ సందర్భంగా డిస్కషన్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానితో సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీహార్కు సంబంధించిన అనేక పాలన, రాజకీయపరమైన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తుంది. అనంతరం నితీష్ విలేకరులతో మాట్లాడుతూ 2013లో నేను ఎన్డీఏ కూటమితో బంధాన్ని తెంచుకున్నాను. అయితే అంతకంటే ముందు 1995 నుంచి 2013 వరకు మా జేడీయూ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగాను వ్యవహరించింది. ఇప్పటిదాకా 2 సార్లు ఎన్డీఏను విడిచిపెట్టాను. ఇకపై అలా జరగదు. మళ్లీ ఎన్డీఏ కూటమిని వదలని స్పష్టం చేశారు. తప్పకుండా ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానన్నారు. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హుక్కా, ధూమపానంపై నిషేధం విధించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతో హుక్కాపై రాష్ట్ర వ్యాప్త నిషేధం విధించాం. హుక్కా, ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. హుక్కా, ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించామని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. 5 ఏళ్లలో ఏపీపీఎస్సీ, డిఎస్సీ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు హడావుడిగా డిఎస్సీ ప్రకటన చేయడం ఎవరిని మభ్యపెట్టడానికి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు. 2019 ఎన్నికల ముందు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహిస్తామని డాంబికాలు పలికారని, 5 ఏళ్లవుతున్నా టీచర్ పోస్టు ఒక్కటి భర్తీ చేయలేదని మండిపడ్డారు. మాట తప్పం, మడం తిప్పమని జగన్ ప్రగల్భాలు పలికితే నిరుద్యోగులను మభ్యపెట్టడానికే విద్యామంత్రి బొత్స సిగ్గు లేకుండా ఎన్నికలు దగ్గరకు వచ్చాక 6,100 టీచర్ పోస్టులతో డిఎస్సీ ప్రకటించారని ఆరోపించారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా తెలంగాణ దండోర ఆవిర్భావ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడిగా రామచందర్. జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో ఎలుగుబంట్ల సంచారం. నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల. నేటి నుంచి బడ్జెట్ సెషన్ సమావేశాలపై తీవ్ర ఉత్కంఠ. హైదరాబాద్ ఎన్ఐఏ సోదాల కలకలం. టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం. ఉమా సోదరుడు చంద్రశేఖర్ మృతి. ప్రధానితో సీఎం నితీష్ భేటీ, మళ్లీ ఎన్డీఏను వదలనని వెల్లడి. కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, హుక్కాపై నిషేధం. ఎవరిని మభ్యపెట్టడానికి డిఎస్సీ, జగన్ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఫైర్. ఇవి ఇవాల్టి బులెటిన్ హెడ్లైన్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.